అందరికీ నమస్కారం. నేను కమిశెట్టి భాస్కర్ రావు. ఈరోజు 24 అక్టోబర్ 2025 తారీఖున केंद्रीय सैनिक बोर्ड एक ग्रीवेंस सेल लो माట్లాడడం జరిగింది. वेलफेयर एक्सर्विसमैन एसोसिएशन से बोल रहा हूँ सर, फाउंडर प्रेसिडेंट। मेरा नाम भास्कर राव कमिशेट्टी है सर। हाँ जी सर, मैं ग्रीवेंस ये पूछना चाह रहा हूँ सर, अभी जो रक्षा मंत्री जो ऑफिस से जो निकला सर, जो लेटर जो है 1 नवंबर से जो भर दिया उनको डबल मिलेगा सर, सीए ग्रांट सर। अरे वो एक सेकंड, वो एक नवंबर वाला कंफर्म हो गया क्या? 1 नवंबर से जो डबल हुआ है लेटर आ गया हमारे पास, वो न्यूज़ में आ रहा है ना सर। रिटर्न में हमारे पास कुछ नहीं आया अभी सर। रिटर्न में एमओडी से जो लेटर आना है वो अभी आया नहीं हमारे पास। अभी आए नहीं सर? नहीं सर, ये मतलब ये कैसे पता चलेगा सर, जो नवंबर 1 से जो भर रहा है हम सबको बताएंगे हमारे पास लेटर आते ही सर। सर, दूसरी बात जो है, जो जीमेल से जो अभी ओटीपी डाल रखा है, जो काफी लोगों का जो दिक्कत आ रहा है कि जो जीमेल पुराना वाला तो हमने जैसे ही वो केएसबी का वेबसाइट खोलते हैं उसमें एक वेबसाइट हेल्पलाइन का मेल का हमने वो दे दिया है सर। उसमें सर कम से उसमें मेल करो सर। उसमें मेल करने से 1 हफ्ता हो गया सर, लोग अभी तक उसका कोई रिप्लाई नहीं आ रहा है। ऐसा है कि अभी आप 30-40 हजार लोग हैं ना, एक बंदा नहीं है सर। सभी को प्रॉब्लम हो रही है जिसने एप्लीकेशन भरा है सर। तो थोड़ा टाइम हमें भी चाहिए सर। ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జీమెయిల్ ఓల్డ్ జీమెయిల్ పాస్వర్డ్ ఉన్నప్పుడు ఓపెన్ చేయగానే పోయిన సంవత్సరం వరకు అయితే డైరెక్ట్ లోపలికి వెళ్ళి మనం ఆన్లైన్ అయితే అప్లికేషన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉండేది. కానీ కేఎస్బి సైట్ లో న్యూ అప్డేషన్ చేయడం వల్ల ఈమెయిల్ పాస్వర్డ్ ఉన్నప్పటికీ దానికి ఆ జీమెయిల్ కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. కానీ ఓల్డ్ జీమెయిల్ అయితే చాలా మంది దగ్గర లేదు. జీమెయిల్ అయితే రికవరీ చేసుకున్న వాళ్ళు 99%, 100%, 99% అయితే రికవరీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జీమెయిల్ మన మొబైల్ నెంబర్ తోటి అటాచ్ అయి ఉండడం వల్ల, లేకపోతే రికవరీ జీమెయిల్ ఉండడం వల్ల రికవరీ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే జీమెయిల్ రికవరీ చేసుకోలేకపోతున్నారో, అంటే ఓ 10 సంవత్సరాల కిందట జీమెయిల్ చేసి ఉండడము, ఆ మొబైల్ నెంబర్ కూడా ప్రెజెంట్ లేకుండా ఉండడము, రికవరీ మెయిల్ కూడా లేకుండా ఉండడం వల్ల కొంతమంది 1% వరకు అయితే దీనికి ఓటుకి వెళ్ళినప్పుడు ఆ జీమెయిల్ రికవరీ చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసము కేఎస్బి వెబ్సైట్ వారు కేఎస్బి వెబ్సైట్ helpline@gmail.com ఒక జీమెయిల్ ఇచ్చేసి, ఈ జీమెయిల్ కు మనం ఓల్డ్ మెయిల్, న్యూ మెయిల్ మరియు ప్రూఫ్స్ కోసం పీపీఓ కాపీ పంపితే న్యూ మెయిల్ యూజర్ ఐడి ఇచ్చి వాళ్ళ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసి పంపడం అయితే జరుగుతుంది. కానీ చాలా మంది 1 వీక్ అవుతుంది, 10 డేస్ అవుతుంది, ఇంతవరకు మేము ఈ విధంగా చేసినప్పటికీ మాకు రిప్లై అయితే రాలేదనేది చెప్పడం జరుగుతుంది. దాని గురించి వారితో మాట్లాడినప్పుడు వారు మొత్తము 35,000కు పైగా జీమెయిల్స్ అప్డేట్ కోసం అయితే మా దగ్గరికి పంపించడం జరిగింది. అందువల్ల మేము నిదానంగా 1 వీక్ లో కానీ 10 డేస్ లో కానీ కంపల్సరీగా దానికి యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే వాళ్ళ ఎవరైతే పంపించారో వాళ్ళ మెయిల్ కు పంపడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదే విధంగా చాలా మందికి కూడా న్యూ జీమెయిల్, పాస్వర్డ్ కూడా పంపడం జరిగింది. ఇంకొకటి రెండో విషయం ఏమిటంటే, కేఎస్బి వెబ్సైట్ వారు నవంబర్ 1 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లోన్స్ గ్రాంట్స్ డబల్ చేయడం జరిగిందనేసి రక్షణ మంత్రి కార్యాలయం నుంచి ఇట్లా లెటర్ విడుదలైంది సార్, న్యూస్ లో కూడా వస్తుంది. దీని గురించి అయితే చర్చించడం జరిగింది. కానీ వారు ఈసారి ఇప్పటి వరకు అయితే కేంద్రీయ సైనిక్ బోర్డు లోకి అయితే మాకు ఎటువంటి ఆదేశాలు అయితే రాలేదు. మా దగ్గరికి ఇంతవరకు ఆ లెటర్ కూడా రాలేదు. మేము ఏదైనా ఉంటే కేంద్రీయ సైనిక్ బోర్డు నుంచి మేము లెటర్ విడుదల చేస్తాము, అప్పుడు దాని నుంచి ఎప్పటి నుంచి అనేది డబల్ అనేది తెలుస్తుంది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది.